క్యారెట్ మసాలా రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన జీడిపప్పు 10 గ్రాములు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఫస్ట్ బటర్ వేసుకుందామండి. సో దీనికి ఓన్లీ బటర్ ఇంకా నెయ్యి అంతేనా? అవునండి. నో ఆయిల్. నో ఆయిల్ అండి. హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఓకే ఓకే. బాస్మతి రైస్ ని నేతిలో వేయించాలి ఫస్ట్. ఓహో, నెయ్యి అందుకే ఆయిల్ అందుకే యూజ్ చేయట్లేదు. నెయ్యి బటర్ ఓకే ఓకే. సో అయితే ఫస్ట్ బాస్మతి రైస్ ని నేతిలో వేయించేసి ఇలా పొడి పొడి ఆడేలాగా ఉడికించేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నదండి 1 కప్. ఓకే ఓకే. సో క్యారెట్ ఫస్ట్ ఏం ఉడికించుకోకర్లేదా? ఏం లేదండి, డైరెక్ట్ ఇందులోనే. ఓకే 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 ఓకే. బఠానీ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఉడకడానికి. సాల్ట్ రైస్ లో కూడా వేసుకున్నావా లేదా? లేదండి, దీంట్లోనే వేసుకున్నాం. సో ఓన్లీ రైస్ లో ఉడకబెట్టేటప్పుడు ఏం వేసుకోలేదు అనమాట. కొత్తిమీర కూడా వేసారా? ఓకే ఓకే. మూత పెడదామా? ఓకే, కలుపుదాం. కారం అండి 1/2 స్పూన్. ఓకే. యాక్చువల్గా మనకి రైస్లో ఇప్పుడు ఈ క్యారెట్ పచ్చి బఠానీ కదా వేసుకున్నాము, ఇవి మరీ ఎక్కువ కుక్ అవ్వకపోయినా బాగానే ఉంటుంది అనుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనం పచ్చిగా కూడా ఈజీగా తినేస్తాం కదా. బాగానే ఉంటుంది కదా. పసుపు అండి, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు రైస్ వేసుకున్నాము. మంచి కలర్ఫుల్గా ఉంది కదా రైస్. అయిపోయినట్టేనండి? ఇంకా అయిందండి. ఒక 1 మినిట్ మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. ఓకే ఓకే. సో 1 మినిట్ అలా స్టీమ్ చేస్తే ఇంకా రెడీ అన్నమాట. సరిపోతుంది. ఓకే ఓకే. చూద్దామా? చూద్దామండి. ఓకేనా? సరిపోతుందా? సరిపోతుంది. ఓకే ఓకేనండి. సో ఫైనల్గా వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కొంచెం కొత్తిమీర, వేడి వేడి క్యారెట్ మసాలా రైస్ రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి, వేడి వేడిగా క్యారెట్ మసాలా రైస్ రెడీ అయిపోయింది.